అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన అంశం మాజీ ఎంపీపీ నాగులపులపాడు మండలం టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఉదంతం కూడా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 22న జరిగిన ఈ హత్య తర్వాత కూడా జిల్లా పోలీసు అధికార యంత్రాంగం అంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. పదుల సంఖ్యలో కూడా అనుమానితులు తీసుకొచ్చి విచారించిన నేపథ్యంలో కూడా కొంతమందిని అయితే దోషులుగా కూడా తేల్చి వారి మీద అయితే కేసులు కూడా నమోదు చేసి రహస్యంగా విచారణ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు అనుమానాలు లేవనెత్తున్నాయి. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఏ కోణంలో ఉన్నారు, ముఖ్యంగా రాజకీయ కోణం ఏమైనా ఉందా, దీంట్లో రాజకీయ ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే ఒక విచారణ చేశారు. ఇది త్వరితగతిన ఈ కేసును ముగించాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు చేస్తున్న ప్రయత్నం అయితే సుమారు 10 సంఖ్యలో టీములు కూడా ఏర్పాటు చేసి ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ముప్పవరపు వీరయ్య చౌదరి దశ కర్మ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ చూస్తున్న పరిస్థితుల్లో రేపు అనగా 9వ తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ కేసుకు సంబంధించి వివరాలు కూడా తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికీ అనుమానితులుగా ఉన్నవారు కొంతమందిని పోలీసు అదుపులోకి తీసుకోవడం జరిగింది, కొంతమంది పరారులో ఉన్నారు. పూర్తిగా ఏది ఏమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కోర్టు ముందు హాజరుపరిచే ఉద్దేశంతో కూడా పోలీసులు అయితే చేస్తున్న ప్రయత్నం ప్రజల నుంచి ఎంతో అభినందనీయం అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి కొన్ని అనవసరమైన రాద్ధాంతాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా సూర్య అలియాస్ చిన్ను అనే వ్యక్తి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు పోలీసుల విచారణ నేపథ్యంలో అని చెప్పేసి ఒక వార్త వస్తున్న నేపథ్యంలో కూడా ఇది పూర్తిగా అవాస్తవం. అతను చనిపోయింది కూడా అతని వ్యక్తిగత విషయము, ఆరోగ్యం బాగలేక అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదేవిధంగా అతను వ్యక్తిగత కారణాల వల్ల అతను చనిపోయాడని చెప్పేసి కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితి. ఇది పూర్తిగా ఈ కేసుకి అతని చావుకి ముడిపెట్టే ఉద్దేశంతో కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటువంటి వాటికి కూడా చెక్ పెట్టే ఉద్దేశంతో కూడా ప్రకాశం జిల్లా పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో రేపటి దినాన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఏప్రిల్ 22వ తారీఖు జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి అనేక కోణాల్లో విచారణ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు ఈ కేసుకి ఎవరెవరికి ప్రమేయం ఉంది, ఈ కేసుకు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీనికి నేరుగా ప్రమేయం ఎవరికి ఉందన్న కోణంలో కూడా కొన్ని పేర్లు అయితే తెర మీద తీసుకొచ్చింది. అతను వినోద్, అదేవిధంగా ముప్పా సురేష్, అదేవిధంగా ఆళ్ళ సాంబశివరావు పేర్లతో పాటు మరికొన్ని పేర్లు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కూడా అదే కోణంలో వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులు పోలీసులు కస్టడీలో ఉన్నారు. వారి పేర్లు కూడా వివరిస్తూ రేపు ప్రెస్ మీట్ చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ కేసు అయితే పూర్తిగా ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసును మొదటి నుంచి కూడా ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్ని కోణాలు అంటే ఒక్క కోణంలోనే కాకుండా ఆ కేసుకు మొత్తం కాల్ డేటా, ఆ సీసీ ఫుటేజీ, అదేవిధంగా హత్యకు సంబంధించి ఎవరెవరితోటి ఇతను అంటే ముప్పవరపు వీరయ్య చౌదరి రాజకీయ కోణంలో ఎవరెవరికి శత్రుత్వం ఉంది, అదేవిధంగా వ్యక్తిగతంగా ఎవరెవరికి శత్రుత్వం ఉంది అనే ఆ కోణంలో కూడా విచారణ చేసి ఒక నివేదిక అయితే తయారు చేశారు. ఆ నివేదిక రేపు కానీ ఎల్లుండి కానీ ప్రజల ముందుకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే మొత్తానికి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఉదంతం కూడా మొత్తం కేసు క్లోజ్ చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కోర్టు ముందు హాజరుపరిచే పనులు అయితే ప్రకాశం జిల్లా పోలీసులు అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.